ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానమైన పండ్ల తోటలు పంటల్లో అరటి ఒకటి అన్నమాట. అయితే ఈ సంవత్సరము ఏమాత్రం ఎవరు కూడా అరటి కొనేవాళ్ళు లేక ఇంచుమించు పంటను చేలల్లో అట్లే వదిలిపెట్టే పరిస్థితికి వచ్చేసారు. అంటే 25,000 టన్ను అమ్మాల్సిన అరటి ఇప్పుడు 300 రూపాయలు. ఈరోజు 300 నుంచి 500 రూపాయలు వదిలిపెట్టేది. ఇంకా దాన్ని తెంపే ఖర్చు కూడా వెళ్ళదు కాబట్టి వదిలిపెట్టే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కాబట్టనట్లు ఏం పట్టించుకోకుండా, కనీసం ఎవరు వచ్చి ఇక్కడికి ఏం జరుగుతుందని కూడా తెలుసుకోకుండా, ఒక్క పేపలి మండలంలో 4,500 ఎకరాల్లో అరటి ఉంటే, డోన్ మండలంలో 2,500 ఎకరాల్లో అరటి ఉంటే, ఇంతవరకు ఒక్క మనిషి మానవుడు వచ్చి అడిగినది లేదు ఏం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరి తరఫున భరోసా ఉంటూ మరి మద్దతుతో ఇక్కడ బాధ్యత గల మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా వచ్చి ఇక్కడ ఏదైతే అరటి పంట ఉందో, ఇంతకుముందు ఏదైతే ఉల్లి ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళు ఉండారో, ఇప్పుడు ఏదైతే మొక్కజొన్న ఉందో, ఒక కొనుగోలు లేదా ఇన్సూరెన్సు లేదా రైతును ఆదుకుండేటట్లు ఏదో ఒక విధానంగా, అంటే ఇప్పుడు ఇంకా పంట ఉండే దగ్గరేమో ప్రభుత్వం కొనుగోలు చేసేటట్లు, ఏదైతే పంట ఆల్రెడీ నష్టం జరిగిందో వాళ్ళకి వెంటనే పంట నష్టం ఇన్సూరెన్స్ ఇచ్చేటట్లు, ఏదైతే ఇంకా జరుగుతూ ఉందో అక్కడ కనీసం మద్దతు ధర వర్తింపజేసేటట్లు కొనుగోలు సేకరణ చేయాల ప్రభుత్వం అని మా డిమాండ్ అన్నమాట. మన అందరు రైతుల తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సార్ పాదయాత్ర ఎక్కడి నుంచి ఈరోజు ఇంచుమించు హుసేనాపురం సండ్రపల్లి మధ్యలో నుంచి పిఆర్పల్లి వరకు రావడం జరిగింది.